హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ 2024కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో అవేంటో మీరు thumbnail చూసే ఉంటారు కదా. సో యూజ్ అనుకున్న వాళ్ళు చూడండి, మిగతా వారు ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, మనకి ఏపీ ట్రిపుల్ ఐటీకి నోటిఫికేషన్ అనేది ఈ నెల 8వ తేదీ నుంచి అప్లై చేసుకోవడానికి రిలీజ్ చేశారు కదా. సో మరి దీనికి సంబంధించి టీఎస్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు అంటే టీఎస్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఏపీ ట్రిపుల్ ఐటీకి అప్లై చేయొచ్చు, అలాగే బాసరా ట్రిపుల్ ఐటీకి కూడా అప్లై చేయొచ్చు. అలాగే బాసరా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బాసరా ట్రిపుల్ ఐటీకి ఏపీ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది అందరికీ ఉండాలంటే అందరికీ అవసరం లేదు. ఎవరికైతే స్టడీ సర్టిఫికేట్స్ 4th నుంచి 10th క్లాస్ వరకు ఎవరికైనా కొన్ని ఇయర్స్ లేకపోతే అటువంటి వాళ్ళు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది చేయించుకోండి. సో అంటే కొంతమందికి 6th నుంచి 10th వరకు ఉంటుంది, కొంతమందికి 4th నుంచి 10th వరకు ఉంటుంది, కానీ మధ్యలో ఒక 1 year సర్టిఫికేట్ ఉండకపోవచ్చు. సో ఇలాంటి వారు అయితే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ చేయించుకోండి, ఎవరికైనా స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే ఏ ఇయర్ అయినా కూడా. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఏదైనా ప్రాబ్లం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ట్రిపుల్ ఐటీ సీట్కి ఏం ప్రాబ్లం లేదు, మీకు సీట్ అయితే వస్తుంది. సో స్కాలర్షిప్ కోసమే ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతారు. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా లేకపోతే మనకి రేషన్ కార్డ్ అనేది ఉంటుంది కదా, సో అదైతే మీరు ఇవ్వండి, సరిపోతుంది. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకి రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ కింద కూడా మనకి తీసుకుంటున్నారు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను అప్డేట్ ఎప్పటికప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.